ఇప్పుడు ఆ డాడీ చేతిలో కత్తి. ఎందుకంటే వీరిద్దరిలో ఏముంది తెలుసా? తండ్రికి మాట ఇచ్చాం, తండ్రికి మాట ఇచ్చాం, మేము మాట తప్పం అని. ఇప్పుడు యొక్త కుమార్తెను వధించాడు, రక్తం ధారలుగా కారుతా ఉంది. బలిపీఠ మీద ఆ కుమార్తె యొక్క ఆ శల్యాలను పెట్టారు. ఇప్పుడు అగ్గి అంటించి వచ్చిన తర్వాత యొక్త కూర్చొని ఈ విధంగా బాధపడి ఉంటారు. తండ్రులు అనేక మంది, తల్లులు అనేక మంది ఉన్నారు కదా. ఒక్కసారి ఆ కడుపు కోతని మీరు అనుభవించండి. కళ్ళ ముందు కుమార్తె చనిపోయింది, బలిచ్చేసాను, ఇంకా నాకు లేదు సంతానం అని అంత ఏ విధంగా తండ్రి అందరాచి అంటాడు. అయితే ప్రభు చేస్తున్న కార్యం ఏంటంటే, ఇప్పుడు ఆ బలి పొందవలసిన స్థానంలో నువ్వు నేను ఉంటుండగా ఇప్పుడు నిన్ను నన్ను కాదు, ఇప్పుడు ఆయనే వచ్చి బలైపోయాడు. ఆయనే వచ్చి ఆ వధించబడిన స్థానంలో వదకు సిద్ధముగా ఆయనే నిలబడిన ఈ దినాలలో మరి ఏ విధంగా మనం ఉంటున్నాం? ఆయన వధించబడిపోయాడు సరే, ఆయన మన కొరకు మరణించాడు, చాలుగా దున్నబడ్డాడు, చంపబడ్డాడు సరే, మరి నువ్వు నేను ఆ త్యాగాన్ని జ్ఞాపకం ఉంచుకొని నీతిగా జీవించగలుగుతున్నామా? భక్తిగా జీవించగలుగుతున్నామా? పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? మనం మన హృదయాలను పరీక్షించుకుందాం. సమయం లేదు కాబట్టి ఇంతటితో ముగించుకుందాం. ఈ 40 దినాల్లో దేవుని చిత్తమైతే చేసే ప్రతి ఒక్కరూ మీ మనసులో నవీన స్వభావంతో నింపుకోండి. ఇప్పటి నుంచైనా ఒక నూతనమైన మనిషిగా మారదాం. నూతనమైన దేవుని కుమారునిగా, కుమార్తెగా ఆయన సమరూపంలోనికి మార్చబడి ఆ శిలువ త్యాగానికి ఒక అర్థాన్ని మనం జీవించే భక్తి జీవితం ద్వారా కలుగు చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. సమర్పించుకున్న మనందరం కూడా 2 నిమిషాలు ప్రార్థనలో ఉందాం. అందరూ మోకరించగలిగితే మోకరించండి, నిలబడగలిగితే నిలబడండి. ఒక్కసారి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందామా? ఒక్కసారి ఆ బలిని మన కళ్ళ ముందుకు తెచ్చుకుందామా? ఆయనకి ఏ స్వరూపము లేకుండా వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడట. ఆయన వీపు మీద వారు కొరడాలతో దున్నారంట. ఆ కొరడాలు ఎలాంటి తెలుసా? వాటికి ముళ్ళ కంచెల వంటి కోరలు ఉన్నాయంట. అవి ఒక్కసారిగా ఆయన వీపు మీద కొట్టి ఆ కొరడాతో లాగితే ఆ కొరడాతో పాటు చర్మం వచ్చేస్తా ఉందంట. ఆయన చర్మం చీల్చబడిందంట. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఒక్కసారి లాగితేనే చర్మం వచ్చేస్తే 40 సార్లు 39 సార్లు దాన్ని లాగినప్పుడు ఇంకా ఎముకలు కనబడినంతగా ఆయన చర్మం వచ్చేసింది. ఎందుకు తెలుసా? నీ కొరకే, నా కొరకే ఆయన చాలుగా దున్నబడ్డాడు. ఆయన ప్రక్కలో బల్యముతో కూర్చబడినప్పుడు ఆయన శరీరంలో అప్పటికే రక్తం, ఇప్పుడు నీరు ధారలుగా కాదున్నట. అప్పుడే తాగిన నీరు ఇంకా ధారలుగా వస్తుంది. ఇంకా చిందించడానికి రక్తం లేదు. ఆయన శరీరంలో ఏమీ దాచుకోలేదు. ఆయన సొగసును దాచుకోలేదు. నీకు అందాన్ని ఇవ్వడానికి, నాకు అందాన్ని ఇవ్వడానికి. ఆయన యొక్క బలాన్ని దాచుకోలేదు. నిన్ను నన్ను బలవంతుడిగా చేయడానికి. ఈ త్యాగం చేసిన యేసయ్యకు నువ్వేమి ఇవ్వగలవు? నేనేమి ఇవ్వగలను? అందుకే కదా భక్తుడు అంటాడు, అయ్యా కొండ మీద ఉన్న పశువులు నీవే, వెండి బంగారాలు నీవే, ఇవేమి నీకు ఇచ్చింది అని నీ రుణం తీర్చుకోగలనయ్యా. ఇవన్నీ నువ్వు ఇచ్చినవే, కానీ నాది నా దగ్గర ఒకటి ఉందయ్యా, అది నేనే. నేనుగా నీకు అర్పించబడుతున్నానయ్యా, నన్ను నేనుగా నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని మనందరం దేవునికి మొదలుపెడదామా? మీ హృదయాలను విప్పి దుఃఖముతో ఆయన బ్రతుకులాడండి. 2 నిమిషాలు, ఎంతో సమయానికి అంత పరిస్థితి కదా, ఆయనలో 2 నిమిషాలు గడుపుదామా? నేను పాట పాడుతుండగా మీరు మీ హృదయాలను బద్దలు చేసుకోండి, మీ హృదయాలను నాటుకోండి. 10,000 అతి ప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు, ఆమోమువర్ణింపలేమో స్తుతుల సింహాసనాసీనుడు నా ప్రభు యేసు.
రెండు చేతులు ఎత్తి పాడదామా? నా ప్రభు యేసు, ఏ భేదము లేదు ఆ చూపులో, ఏ కపటము లేదు ఆ ప్రేమలో, ఏ భేదము లేదు ఆ ప్రేమలో, ఏ కపటము లేదు ఆ ప్రేమలో. అంధకారములో కాంతి దీపం, కష్టాలలో ప్రియనేస్తం, నా ప్రభు యేసు, నీ ప్రియుడేసు, నా ప్రభు యేసు, నా ప్రభు యేసు. నలిగిన హృదయాలతో రెండు చేతులు ఆయన సన్నిధిలో ఎత్తి ఆయనకు స్తుతులు చెల్లిద్దామా? ఆయన మీకు నోరునిచ్చాడు, గట్టిగా స్తుతులు చెల్లించాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఎవ్వరు మౌనంగా ఉండదు, స్తుతులు చెల్లించాలి. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలిగిన రాజా నీకు స్తోత్రం, నా కొరకు బలి అయిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆల్మైటీ జీసస్, ఆల్మైటీ ఫాదర్, గ్లోరీ ఫాదర్, నా కొరకు బలి అయిన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, అయ్యా నీ ఆత్మను నాకు అనుగ్రహించి